హాయ్ అందరికి నమస్తే. నేను అరుణ. వెల్కమ్ టు అవర్ ఛానల్ అరుణాస్ కిచెన్. ఈ రోజు మనము సంక్రాంతి సందర్భంగా బెల్లంతో సునుండలు ఎలా చేయాలో చేసి చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ రెసిపీ చూసి మీరు తప్పకుండా ట్రై చేయండి. పండక్కి నేను హాఫ్ కేజీ క్వాంటిటీలో చేస్తున్నానండి. మీరు కూడా ఈ టిప్స్ అండ్ అన్ని ఫాలో చేస్తే మీరు కూడా చక్కగా చేసుకోవచ్చు సునుండలు అనేది. చాలా హెల్దీ రెసిపీ ఇది. ముందుగా నేను 1/2 కిలో మినపగుళ్ళు తీసుకున్నాను, పొట్టు లేనివి. ఇది నేను క్వాంటిటీ మెజర్ చేసుకుని తీసుకున్నానండి వెయిట్. ఇది పెద్ద బౌల్ అన్నమాట. నేను 1/2 కిలో మినపగుళ్ళు తీసుకున్నాను. పొట్టులు తీయని మినుములు అండి ఇవి, బ్లాక్ మినుములు. ఇవి వేయడం వల్ల మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇవి కూడా 1/2 కిలో ఉన్నాయి. 1/2 కిలో 1/2 కిలో అయినాయి అన్నమాట. ఈ రెండింటిని లో ఫ్లేమ్ లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. దీన్ని మంచి గోల్డెన్ కలర్ వచ్చేదాకా మినిమం 10 to 15 మినిట్స్ బాగా ఓపిక తెచ్చుకొని మంచిగా ఫ్రై చేసుకుంటే మన సున్నుండలు అనేది అంత టేస్టీగా వస్తాయి అన్నమాట. చాలా బాగుంటాయండి. కలర్ అనేది చేంజ్ అవుతుంది కదా, చూస్తున్నారు కదా వీడియోలో కొంచెం కనిపిస్తుంది మీకు గోల్డెన్ కలర్. ఇలా మొత్తం ఎర్రగా వేగాక మినుములు, దీంట్లో 2 స్పూన్ల బియ్యం వేసుకుంటున్నాను. సునుండల్లో కంపల్సరీ బియ్యం యాడ్ చేయడం వల్ల మంచి టేస్ట్ తో పాటు మనం తినేటప్పుడు సునుండలు పంటి కింద అంటుకోకుండా ఉంటది, మంచి టేస్ట్ అనేది వస్తుంది అనమాట. చాలా మంది సున్నుండలు చేసినప్పుడు తినేటప్పుడు పంటి కింద అంటుకుంటూ ఉంటది కదండి. అలాంటి వాళ్ళు బియ్యం ఇలా యాడ్ చేసి చేయండి, పర్ఫెక్ట్ గా వస్తుంది రెసిపీ అనేది. దీన్ని కంప్లీట్ గా కూల్ అవ్వాలి. ఇది కూల్ అయిన తర్వాత మిక్సీ జార్ లో తీసుకొని మనము దీన్ని కొంచెం కొంచెం తీసుకొని గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఒకేసారి తీసుకొని గ్రైండ్ చేసుకోవడం వల్ల మొత్తం సరిగా గ్రైండ్ అవ్వకపోవచ్చు. నేను కొంచెం క్వాంటిటీ తీసుకొని మిక్సీ జార్ లో దాంట్లోనే 4 యాలక్కాయలు తీసుకొని గ్రైండ్ చేసుకున్నా. దీన్ని మరీ మెత్తగా పిండిలా కాకుండా కొంచెం రఫ్ గానే గ్రైండ్ చేసుకోవాలి. తినేటప్పుడు మనకి పంటి కింద అనేది తగలాలన్నమాట. మనం వేరే ప్లేట్ లో ట్రాన్స్ఫర్ చేసుకుందాం. సేమ్ మిగిలిన మినుముల్ని కూడా గ్రైండ్ చేసుకుందాము. దీన్ని కూడా గ్రైండ్ చేసుకుందాం. సేమ్ అండి, కొంచెం రఫ్ గానే గ్రైండ్ చేసుకోవాలి, మరి పిండిగా లా కాకుండా. దీన్ని కూడా మొత్తం ప్లేట్ లో ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇప్పుడు ఇది గ్రైండ్ చేసుకున్న దాన్ని మనము స్టోర్ చేసుకుంటే మినిమం 2 months స్టోర్ ఉంటదండి, బెల్లం కలపకుండా. మనము 1/2 కిలో మినుములు తీసుకున్నాం కదా, ఆ క్వాంటిటీలోనే నేను బెల్లం తురుముకొని వేసుకున్నాను 1/2 kg. ఇది పర్ఫెక్ట్ రెసిపీ అన్నమాట. మరి కొంచెం స్వీట్ తక్కువ తినే వాళ్ళనుకుంటే కొంచెం 50 grams తగ్గించుకోండి. నేను 1/2 kg మినుములకి 1/2 kg బెల్లం అనేది వేసుకున్నాను. ఒకసారి మొత్తం మనం చేత్తో మిక్స్ చేసుకోవాలి. ఇలా చేత్తో మిక్స్ చేసుకున్న తర్వాతనే మళ్ళీ మిక్సీ జార్ లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలన్నమాట. అప్పుడే మనది సున్నుండలు అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది. చూసారు కదండి, బెల్లం మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత గ్రైండ్ చేసుకున్నా. మళ్ళీ నేను ప్లేట్ లో ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. అలానే మిగిలిన దాన్ని కూడా గ్రైండ్ చేసుకున్నా. ఇలా గ్రైండ్ చేసుకోవడం వల్ల మనకి పర్ఫెక్ట్ గా పౌడర్ లాగా గ్రైండ్ అవుతుంది అనమాట. చూసారు కదా, మొత్తం గ్రైండ్ చేసుకొని ప్లేట్ లో పెట్టుకున్నా. నెయ్యి కూడా నేను ఏ కప్ తో తీసుకున్నానో మెజర్మెంట్స్ అన్ని ఆ బౌల్ తోనే 3/4 వంతు నెయ్యి తీసుకున్నాను. కొంచెం హీట్ చేసుకొని అంటే మెల్ట్ చేసుకున్నాను అన్నమాట. ఒకేసారి నెయ్యి అనేది యాడ్ చేయకుండా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ నెయ్యి యాడ్ చేసుకుని లడ్డూలాగా చుట్టుకుంటున్నాను. మనకి ఎంత క్వాంటిటీలో కావాలనుకుంటే అంత క్వాంటిటీలో నెయ్యి తీసుకొని సున్నుండలు ఇలా లడ్డూలాగా చుట్టుకోండి. అప్పుడే పర్ఫెక్ట్ గా అవుతుంది. చూసారు కదండి, ఇలా ప్రాక్టీస్ ఉంది నాకు ఒక చేత్తో చేయడము లడ్డూలు అనేది. చూసారు కదా, పర్ఫెక్ట్ గా లడ్డు స్ట్రక్చర్ కలర్ కూడా కనిపిస్తుంది మనకి, బ్లాక్ మినుములు వేసినందుకు మంచి టేస్ట్ అనేది వస్తుందండి. న్యాచురల్ కదా అది. మనం పొట్టు తీసిన దానికంటే పొట్టు తీయని మినుములతో చేస్తేనే టేస్ట్ అనేది చాలా బాగుంటది. నేను ఎప్పుడు ఈ రెసిపీ చేస్తూ ఉంటాను. మళ్ళీ మధ్య మధ్యలో కొంచెం కొంచెం కావాల్సినంత నెయ్యి వేసుకొని మళ్ళీ అన్ని లడ్డూలాగా చుట్టుకోవాలి. నేను ఇలా పౌడర్ గా గ్రైండ్ చేసుకుంటాను కదండి, బెల్లం కంటే బిఫోర్ మినుముల్ని మంచి ఫ్రై చేసుకొని గ్రైండ్ చేసుకొని స్టోర్ చేసుకుంటాను. మాక్సిమం 2 months దాకా ఉంటది నాకు. అన్ని లడ్డూలు రెడీ అయిపోయినాయండి. నేను 1/2 kg మినుములతో చేసినా కదా, టోటల్ నాకు 28 పెద్ద లడ్డూలు అయినాయి. ఒకటేమో చిన్నది, దీంతో కలిపి 29 అయినాయి అన్నమాట. మీరు ఈ క్వాంటిటీలో చేయండి. మీకు ఎన్ని లడ్డూలు అయినాయో నాకు కామెంట్ పెట్టండి. ఇలా చిన్న లడ్డూలు ఉంటే మీ ఇంట్లో పిల్లలు నాకు కావాలని చెప్పి ఆర్గ్యూ చేస్తారా? మా ఇంట్లో అలా జరుగుతూ ఉంటది. నేను 3/4 కప్పు తీసుకున్న నెయ్యిలో కొంచెం నెయ్యి అనేది మిగిలింది అంటే మనం చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. చూసారు కదండి ఎంత పర్ఫెక్ట్ గా ఉన్నాయో రెసిపీ. చాలా టేస్టీగా కూడా ఉంటదండి. నేను ఎప్పుడు ఈ రెసిపీ
2 months కి ఒకసారి అయినా కంపల్సరీ చేసి పెడుతూ ఉంటా పిల్లలకి. చాలా ఆరోగ్యకరమైన రెసిపీ కదా. నెయ్యి, బెల్లం చాలా హెల్దీ. అందుకే నేను కంపల్సరీ పిల్లలకి ఇలా చేసి పెడుతూ ఉంటాను. దీంట్లో ఒక్కొక్కసారి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసి కూడా చేస్తాను అనమాట. ఆ రెసిపీ కూడా మీతో షేర్ చేస్తాను. మీరు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. చాలా మంది నేను చెప్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే మీ ఫ్యామిలీతో, ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. ఈ రెసిపీ మీరు ఈ పండక్కి చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. 1/2 kg క్వాంటిటీకి మీకు ఎన్ని లడ్డూలు అయినాయో కూడా కామెంట్ పెట్టండి నాకు. చాలా బాగుంటదండి. తప్పకుండా ట్రై చేయండి మీరు. బాయ్ అండి.